హాయ్ గైస్, అందరూ అర్థమెటిక్ని కంప్లీట్గా చేసి రీజనింగ్ ఈజీ కదా అని వదిలేస్తారు. కానీ అర్థమెటిక్ ఎన్ని మార్క్స్ ఉన్నాయో రీజనింగ్ కూడా అన్ని మార్కులు. అందులోనూ ఈజీ సబ్జెక్ట్ని వేగంగా అట్రాక్ట్ చేసుకొని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడం మంచిది. అయితే రీజనింగ్ షిఫ్ట్స్ చూద్దాం. ఫోర్త్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్ చూద్దాం. ఇక్కడ బి ఉంది, ఇక్కడ 5 ఉంది. కొన్ని బి 2 అనుకుంటే అంటే ఏబిసి అలా చూస్తే 1 2 3 అలా చూస్తే B2 కదా, +3 5. అప్పుడు ఎస్ ఎంత 19 +3 ఓకే అవుతుంది. ఇక్కడ T 20 +3 సరిపోయింది కదా. A1 అంటే +3 అయితే 4 సరిపోతుంది. అంటే P అంత 16 +3 19. ఒకటే ఆప్షన్ ఉంది, ఇవన్నీ లేవు కూడా. ఓకేనా. నెక్స్ట్ ఫిమేల్ కార్డియాలజిస్ట్ ఇంజనీర్ అనేది ఇందులో ఏదో అవుతుంది అన్నాడు. యాక్చువల్గా ఫస్ట్ ఫిమేల్ ఉన్నారు, కార్డియాలజిస్ట్. కొందరు ఫిమేల్ ఉంటారు, కొందరు మేల్ కూడా ఉంటారు. ఇంజనీర్స్ కూడా సేమ్, కొందరు ఫిమేల్ ఉంటారు, కొందరు మేల్ ఉంటారు. కానీ ఇంజనీర్లు డాక్టర్లు సేమ్ ఉంటారు కదా, ఒకటోది. ఓకేనా. నెక్స్ట్ ఆడ్ 1 అవుట్ అడిగాడు. H ఉంది, I గ్యాప్ J, S T గ్యాప్ U, F G గ్యాప్ H, N O P. ఓకే, ఒక్కొక్కటి గ్యాప్ ఉంది. J K L ఒకటి గ్యాప్, U V పక్కనే ఉంది, H I J. ఓకే, ఇక్కడ ఒకటి గ్యాప్ ఉందంటే ఇదే విరుద్ధంగా ఉంది. ఓకేనా. ఓకే, డైస్ చాలా ఈజీగా ఏముంటాయంటే యాక్చువల్గా ఇక్కడున్న ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏదో ఫస్ట్ చూడండి. 6 వాడు ఏమడిగాడు, ఈకి ఆపోజిట్లో ఏముంది అని అడిగాడు. ఇక్కడ 6 ఇది ఇలా రొటేట్ చేస్తే దీన్ని కూడా ఇలానే రొటేషన్. 6 పక్కన ఏమన్న తర్వాత T తర్వాత L కదా, సేమ్ RAO. ఓకేనా. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే Tకి ఆపోజిట్ ఏ అని, Lకి ఆపోజిట్ O అని. ఇక్కడ R రెండు దగ్గర ఉంది. Rకి మిగిలింది ఏంటి, ఇందులో మిగిలింది ఓన్లీ ఈనే మిగిలింది, అంటే Rకి ఆపోజిట్ ఈ. ఓకేనా. నెక్స్ట్ J ఉంది, 5 అయ్యింది. ఇది అవసరం ఉంది. L అడిగాడు, L కూడా అడిగాడు, అంటే ఇక్కడ L ఉంది. ఈ BAM అనేవి ఇక్కడ ఉన్నాయి, అంటే ఇందులో ఉండి ఇందులో లేని నెంబర్నే కదా డైరెక్ట్. 9 ఇందులో ఉంది కాబట్టి ఇది అవ్వదు. 5 ఇందులో ఉంది, 2 ఇందులో లేదు, 1 ఉంది అంటే 2. ఓకేనా, డైరెక్ట్ చేసేవచ్చు. నెక్స్ట్ క్లోన్ C అనేది B అయింది అంటే ఒకటి తగ్గింది. ఇక్కడ ఏముంది, ఇది ఇక్కడ రాస్తాను, AOAAT. B అనేది కూడా ఒకటి తగ్గింది, A అయింది అంటే సేమ్. N ఒకటి తగ్గితే M. ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్లో అబ్జర్వ్ చేస్తే MII అంటే మిగిలినవన్నీ చూసినా కూడా సేమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేస్ట్. నెక్స్ట్ ఇక్కడ U అయింది, సేమ్ ఇక్కడ కూడా U ఉంది, U అవ్వాలి, ఒకటే ఆప్షన్ ఇక్కడ T కదా. నెక్స్ట్ 208 190 ఎంత తగ్గింది, 18. ఇక్కడ 63 73 83 90 27. ఇక్కడ 27 30 అంటే 63 27 37 47 57. ఓకే 36. ఓకే, అబ్జర్వ్ చేస్తే 9 2 9 3 9 4 అంటే 9 5 45 అంటే నెక్స్ట్ 9 6 54. 82లో 54 తీస్తే 12లో 4 తీస్తే 8 7 2 28. ఓకేనా. నెక్స్ట్ 7 పీపుల్ ఉన్నారంట, సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, నార్త్ వైపు పైకి తిరిగి ఉన్నారు. అయితే M is sitting immediate left of P. M అనేది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P ఇలా ఉన్నారు. O is sitting immediate left of Q. O అనేది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ Q ఇలా ఉన్నారు. R is sitting immediate రైట్ ఆఫ్ P. R అనేది ఇమీడియట్ రైట్ ఆఫ్ P ఇలా ఉన్నారు. ఇక్కడ P ఉంది కదా, ఇక్కడ రాసేవచ్చు, ఇది తీసేది. నెక్స్ట్ R is sitting immediate రైట్ ఆఫ్ P అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ L. ఓకే, అంటే M P R L
ఇక్కడ వరకు వచ్చింది. ఎన్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్, ఎన్ అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ. ఎక్కడ ఓ అంటే ఓకే, ఇక్కడ గ్యాప్ ఇదేముంది ఇప్పుడు క్యూ. ఓకేనా, ఇదే ఆర్డర్. అయితే ఏమి అడిగారు, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్ ఎక్కడ ఉంది, ఇది దీనికి సెకండ్ లెఫ్ట్ 1 2 ఆర్. ఓకేనా, నెక్స్ట్ ఎస్ ఉంది, ఆర్ అయింది అంటే ఒకటి తగ్గింది. ఎన్ ఎం అయింది, ఒకటి తగ్గింది అంటే జీ ఒకటి తగ్గితే ఎఫ్. ఓకే, అన్ని ఎఫ్ఏ ఉన్నాయి. నెక్స్ట్ బి ఒకటి తగ్గితే ఏ, వి ఒకటి తగ్గితే యు, యు ఒకటి తగ్గితే టి. ఓకే, ఒకటి అయింది, కట్ అయింది. సి ఒకటి తగ్గితే సి ఒకటి పెరిగింది, డి అయింది. ఎం ఒకటి పెరిగితే ఎన్ అయింది, ఏ ఒకటి పెరిగితే బి, ఇంకోటి కట్ అయింది. ఈ రెండు ఉన్నాయి. జీ ఒకటి పెరిగిందా, ఇక్కడ ఎఫ్ ఒకటి పెరిగింది జీ, ఓ ఒకటి పెరిగితే టి, ఎక్స్ ఒకటి పెరిగితే వై. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్ల గ్యాప్ ఉందంటే ఇక్కడ ఈ ఎఫ్ జి హెచ్ 2 గ్యాప్, హెచ్ తర్వాత ఐజే 2 గ్యాప్, కే 2 గ్యాప్ ఇస్తే కే, ఎల్ ఎం గ్యాప్ ఇస్తే ఎన్. ఇక్కడ ఎన్ రావాలి, ఇది అవ్వదు ఇది అవ్వదు, ఆ రెండిట్లో ఒకటి. నెక్స్ట్ హెచ్ ఐజే 1 గ్యాప్, కేఎల్ 1 గ్యాప్, ఎంఎన్ అంటే మళ్ళీ ఎన్ఏ రావాలి, డబుల్ ఎన్. ఓకేనా, నెక్స్ట్ ఓకే, ఇది కటింగ్ ఇలా మడత పెట్టి కట్ చేసాడు. మళ్ళీ విడదీస్తే ఎలా వస్తుందంటే మళ్ళీ సేమ్ రివర్స్ ఇలా వస్తుంది. ఎక్కడ ఉంది, ఈ కటింగ్ కూడా ఇక్కడ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ గ్రేస్ఫుల్ అనే వర్డ్ ఉంది, GRACEFUL. అయితే ఈచ్ లెటర్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ ఈచ్ లెటర్. ఆల్ఫాబెటిక్ లెటర్ అంటే ఏబిసిడీలో ఉండే విధంగా మారితే ఎన్ని లెటర్లు మారకుండా ఉంటాయి. ఏబిసిడీలో ఫస్ట్ ఏ, తర్వాత సి, తర్వాత ఈ, ఎఫ్, తర్వాత జి, ఎల్, ఆర్, యు. ఓకేనా, ఏమైనా మారకుండా ఉన్నాయా, లేదు, అన్నీ మారిపోతున్నాయి, 0 నన్. ఓకేనా, ఆల్ గబియన్స్ ఆర్ వాల్స్ అంటే ఆల్ గబియన్స్ ఆర్ వాల్స్. ఆల్ కాంక్రీట్స్ ఆర్ వాల్స్ అంటే కాంక్రీట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఆల్ బ్రిడ్జెస్ ఆర్ ఆల్సో వాల్స్ అంటే బ్రిడ్జెస్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇంకా మీరు వేయాలంటే GCB వేస్తే ఇది వాల్స్. ఓకేనా, ఎలా అయినా వేసుకోవచ్చు. సమ్ బ్రిడ్జెస్ ఆర్ గబియన్స్, బ్రిడ్జెస్ గబియన్స్. ఒకటి సి, బ్రిడ్జెస్కి గబియన్స్కి ఏమైనా లింక్ లేదు కాబట్టి ఒకటో రావదు. 2 సమ్ కాంక్రీట్స్ బ్రిడ్జ్, దీనికి లింక్ లేదు, కన్ఫర్మ్గా చెప్పలేము, నైదర్ 1 నాట్ 2. ఓకే, మిర్రర్ ఇమేజ్ అడిగారు, యాజ్ టీజ్ ఇటువైపు రావాలి. ఓకే, ఇదంతా ఏ అవసరం లేదు, ఫస్ట్ ఇది చూడండి, గ్యారంటీ ఇది ఉండాలి. ఇక్కడ లేదు అంటే ఒకటి కట్ అయిపోయింది. ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ లేదు, 2 కట్ అయిపోయాయి. ఇప్పుడు ఇది చూస్తే ఇది ఇలా ఉంది, ఇటువైపు కూడా ఇలానే రావాలి మిర్రర్లో, కానీ ఇక్కడ రివర్స్ వచ్చింది అంటే మిగిలింది ఇదే. ఓకేనా, ఇక్కడ ఏం మార్చాడు, ప్లస్ మైనస్ అయిందంట, అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, మళ్ళీ ఇక్కడ డివైడెడ్ బై 7 1 7 9 50 ప్లస్ 9 59 మైనస్ 9 50. ఓకేనా, నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఏమున్నాయంటే ఈ ఆర్డర్ని అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ ఇవి 2 ఉన్నాయి, అందులో లాస్ట్ తగ్గిపోతే ఇవి 2 ఒకటి తగ్గిందా 2 వచ్చాయి. అలా చేస్తాను అప్పుడు. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి తగ్గింది, ఇక్కడ ఏం తగ్గింది, దానికి ప్లస్ 1 అయింది అంటే ఇవి 2 వచ్చాయి. మళ్ళీ సేమ్ ఇది ఇక్కడ క్యారీ అయింది, ఇక్కడ రెండిట్లో ఒకటి తగ్గింది అంటే ఒకటి ఉంది, ఇవి 2 ఉన్నాయి కదా కాబట్టి 3 అయ్యాయి. సేమ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు 2, ఈ లాస్ట్ పోతుంది అంటే 2 ఇక్కడ వరకు ఓకే సేమ్ ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి, 3 అంటే 4 వచ్చాయి, అంటే ఇవి 4 ఉన్నాయంటే నెక్స్ట్ 5 రావాలి. 1 2 3 4 అన్నిటికి 5 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎలా రావాలి, ఈ ఒక్కటే పోవాలి, ఇక్కడ వరకు యాజిటీస్ ఉండాలి. అలా యాజిటీస్ ఎక్కడి వరకు ఉంది, ఇది అవ్వదు, 4 ఉన్నాయి, ఇది 4 ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి. $1 పర్సెంటేజ్ 2. ఓకే, నెక్స్ట్ 3 బాల్స్ ఉండాలి, ఎందుకంటే ఒకటే పోవాలి, ఇక్కడ 2 బాల్స్ ఉన్నాయి కాబట్టి బి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే
నాలుగు లెటర్లు ఒక్కొక్క లింక్. ఓకేనా? ఫస్ట్ ఎక్కడ ఏదో చూద్దాం. అన్నీ ఉండేవి ఇక్కడ ఒక ఎస్ ఇక్కడ లాస్ట్ లెటర్ ఎం, ఎన్, ఓ 2 పి, ఓ పి, క్యూఆర్, ఎస్ 2, ఎస్ తర్వాత 2 అయితే ఎస్ తర్వాత 2 ఏంటి? ఎస్. టియు పోతే వి రావాలి, మళ్ళీ ఎక్కడి నుంచి 2 డబ్ల్యూఎక్స్ వై రావాలి, అంటే వివై ఉండాలి లాస్ట్లో. ఒకటే ఉంది, ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ 2 గ్యాప్, 4 గ్యాప్, 8 గ్యాప్, 16, 2 రెళ్ళ 4 రెళ్ళ 8 రెళ్ళ అంటే 16 రెళ్ళ 32, 32, 34, 66. ఓకే. నెక్స్ట్ ఈ 8 పీపుల్ ఉన్నారంటే 4 లెక్కన 2 లైన్లు ఉన్నారు ఇలా. అయితే రో 1 అంటే రో 1 సౌత్కి తిరిగి ఉన్నారు, రో 2 నార్త్కి తిరిగి ఉన్నారు. రో 1లో వీళ్ళు ఉన్నారు, రో 2లో కింద. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? ఓన్లీ డి సీట్స్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఓకే, డి షిఫ్ట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. వాళ్ళు కిందకి తిరిగి ఉన్నారు కాబట్టి ఏ అయితే డి. లేదు వాళ్ళు ఇటువైపు ఉన్నారు అనుకుంటే ఓకే, అవ్వదు ప్రాబ్లం. నెక్స్ట్ డి షిఫ్ట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఓకే. నెక్స్ట్ R6 లెఫ్ట్ ఆఫ్ ఏ. R6 లెఫ్ట్ ఆఫ్ ఏ పైకి తిరిగారు కాబట్టి ఇది ఏ అయితే ఆర్. ఓకే, రెండోది అయిపోయింది. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏ అండ్ ఎఫ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఓ. ఓకే. అయితే ఏమన్నాడు? బోత్ పీపుల్ ఫేసింగ్ ఈ కదా, ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు? ఓకే, పైన చూసుకుంటే ఓఈడి అయిపోతే ఇంకేముంది? ఎస్ మిగిలింది. కిందన ఎఫ్ఏఆర్ఎం, ఎఫ్ఎం మిగిలింది. ఇక్కడ అన్ని దగ్గరలో ఈ ఉంది అంటే ఈకి ఆపోజిట్ ఏముంది? ఎం. ఇది ఒకటే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రిలేషన్షిప్ ఇచ్చాడు. ఓకే, జే రిలేటెడ్ టు ఎన్ ఏమవుద్దండి? ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ జే ఉందంటే ఇక్కడ వరకు చూసి సరిపోతుంది. ఎన్ అనేది ఎట్ ది రేట్ అంటే ఎన్ ఈజ్ డాటర్ ఆఫ్ ఈ. ఎన్ ఈజ్ డాటర్ ఆఫ్ ఈ. ఓకేనా? ఈ జే, ఈ ఈజ్ హస్బెండ్ ఆఫ్ జే. ఈ ఈజ్ హస్బెండ్ ఆఫ్ జే అంటే ఇది వైఫ్. ఓకే, అంతే కదా? అయితే వాడు ఏమడిగాడు? జే, హౌ జే రిలేటెడ్ టు ఎన్. జే ఎన్కి ఏమవుతుంది? అమ్మ అవుతుంది, మదర్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.